ఇప్పుడు 3 months, ఇప్పుడు 5 months మాకు ఎగ్గు కొట్టిండు. ఎప్పుడు కడతారు? $30,000 కట్టాలి. ఎప్పుడు కడతారు? పైసలు ఇస్తలే వాళ్ళు. మీరు వెళ్ళిపోండి మేడం బయటికి, మేము చూసుకుంటాం ఆయనతో. मैं नहीं चलूंगी, देखूंगी. ఏడుస్తున్నావా? ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. తీసుకెళ్ళమని చెప్పేసి అనంది, నేను తీసుకెళ్ళిపోతాను. చెప్పు తీసుకెళ్ళాలి ఇవన్నీ. సో గైజ్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ ఎందుకు, మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో గైజ్, సతీష్ ఇన్స్టాగ్రామ్లో మనకు మెసేజ్ చేసిండు వాళ్ళ వైఫ్ పైన ఒక చిన్న ప్రాంక్ చేయాలని చెప్పేసి. సో సతీష్ బ్రో, మా వీడియోస్ చూస్తూ ఉంటావా? చూస్తుంటాను. చూస్తావు కదా? చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్ని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సబ్స్క్రైబర్ మాకు? నేను స్టార్టింగ్ మీది చాలా రోజులు అవుతుందన్న, దాదాపు బయట టూర్లోకి వెళ్ళేటోళ్ళు కదా, స్విచ్ ఆపరేషన్. అప్పటి నుంచి చాలా చూస్తుంటాను. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ విధమైన ప్రాంక్ చేద్దామంటారు? ఇట్లానే లోన్ రికవరీ ఏజెంట్ లెక్క, లోన్ రికవరీ ఏజెంట్ లెక్క మేము రావాలి. ఓకేనా? సో ఇంట్లో ఇప్పుడు చెల్లి ఉందా, అంటే వైఫ్ ఉందా? మీ వైఫ్ ఉందా? నేను కెమెరా సెట్ చేయాలి. సో మీ వైఫ్ని బయటికి తీసుకెళ్దాం అంటే మేము కెమెరా సెట్ చేసేస్తాం. సరే అన్న, ఓకేనా? సరే, తీసుకెళ్ళి. సో ఓల్డ్ సిటీకి వచ్చినాము, ఉప్పు కూడా ప్రాంక్ చేయడానికి. అండ్ గోపాల్ కెమెరా సెట్ చేయడానికి వెళ్ళారు. సో మాకు మోస్ట్ డిఫికల్ట్ ఏంటంటే కెమెరా సెట్ చేసాడు. సో మీకు కూడా మన ఫ్యామిలీ ప్రాంక్స్ ఆర్ మీ షాప్లో ఏమైనా ఎంప్లాయీస్ పైన వర్కర్స్ పైన ఏమైనా ప్రాంక్ చేయాలనుకుంటే మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడిలో వినయ్ కుయ్య డిజిటల్ గోపాల్కి కాంటాక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు చేయబోయే ప్రాంక్ ఏంటంటే రికవరీ ఏజెంట్, లైక్ లోన్ తీసుకున్నాడు కట్టలేదు. సో రికవరీ ఏజెంట్ లెక్క మేము చేస్తున్నాము. ఫిక్స్ చేసిన కెమెరా వెళ్దామా? సో గైజ్, చూడండి వీడియో ఎలా వస్తుందో చూడండి. అంటే ఇప్పుడు మీకు కనిపించచ్చు వీడియో పాపం ఇట్లా ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. వన్స్ కొన్ని రోజుల తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక మెమొరీ లెక్క అనిపిస్తుంది. లైఫ్ లాంగ్ ఒక మెమొరీ ఉంటుంది. సో మా మెయిన్ ఉద్దేశం కూడా మెమొరీ, మీకు ఒక మెమొరీ క్రియేట్ చేద్దామని. మీకు డౌట్ రావచ్చు మేము కెమెరా ఎట్లా సెట్ చేస్తామని. ఇంట్లో మనుషులు ఉంటారు కదా, సో ఎవరైతే పర్సన్ డేర్ ఇస్తారో ఇంట్లో మనుషులను బయటికన్నా తీసుకెళ్ళిపోతారు, లేకుంటే వేరే రూమ్లన్నా మాట్లాడుతూ ఉంటే ఇంకొక రూమ్లో మేము కెమెరా సెట్ చేసేస్తాం. A few moments later. హలో, సతీష్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు సామాన్లు ఎత్తుకోపోతాం ఇంట్లో. 10 minutes later. బయట అరవాలా, ఇటు లోపలికి వస్తారా అమ్మ? లోన్ ఇయ్యారా? లోన్ కట్టారా? డబ్బులు తీసుకుంటే సరిపోతుంది. డోర్ బంద్ చేస్తే మంచిది, లేకపోతే గట్టి కొడినామంటే బయట దాకిన పడుతుంది. మీ ఆయన రమ్మను హిందీ ఆతా ఆప్కు? తెలుగు ఆతా? ఏ బాబు కరా, సతీషే కదా. డోర్ బంద్ చేసేయండి. అందరు పబ్లిక్ వచ్చి చూసినా లోన్ తీసుకొని లోన్ ఎందుకు కడతలేరు? తెలియరా నీకు? లోన్ ఎప్పుడు తీసుకున్నా, లేకపోతే మీరు యాక్టింగ్ చేస్తున్నారా? తెలియదు. ఎప్పుడు కడతారు? 2 లక్షల లోన్ కట్టాలి, 5 నెలల నుంచి లోన్ కడతలేరు. అర్థమైందా? లోన్ డీటెయిల్స్ ఆగండి. నాకు ఇప్పుడే తెలిసింది, నాకు ఇప్పుడు తెలియదు. సంవత్సరం అయింది, 6 నెలలు మంచిగా కట్టిండు, 5 నెలల నుంచి కడతలేరు. ఇప్పుడు ఏం చేయమంటారమ్మా? ఎన్ని కట్టిండు? నెలకి 6,000 కట్టాలి. అర్థమైందా? 30,000 కట్టిండు, మిగిలిన మనీ కట్టలే, 5 నెలల నుంచి కడతలేరు. ఏం సతీష్, ఏం చేయమంటావు మేడం?
ఏం చేయమంటూ ఏం చేయమంటూ ఏం చేయమంటూ ఎందుకు ఆగాలి కడతాడు కదా ఎందుకు అట్లా మరి అంటే మేము బాడీ పెంచింది దేనికి రికవరీ చేసుకోనికే కదా ఇట్లా సామాన్ ఏమన్నా చూడు సార్ సామాన్ ఏమొద్దు సార్ బాబు పంచున్నాడు చూడు బాబు తీసుకెళ్ళిపోతాను అసలు ఏంటి నమ్మకం అయితలేదు నాకు టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఎంత అయితే టీవీ ఫ్రిడ్జ్కి ఎంత కొన్నారు మీరు ఎంత కొన్నాడమ్మా టీవీ అయితే 30 ఉంది 40,000 మిగతా ఎవరు కడతారు సతీష్ నువ్వు తీసుకున్నప్పుడు మర్యాద కట్టాలి కాదు తీసుకెళ్ళిపోతాం బాబులు అయిపోతాం అంత లేదు నేను నిజం చెప్పే నువ్వు నిజం చెప్పు డబ్బులు తీసుకొని తీసుకోకుండా నిజం చెప్పు అంటే ఏంటమ్మా నాకు అర్థం కాదు కూడా తెలుసు పిచ్చోళ్ళు లెక్క మేము ఇక్కడ మొత్తం తిరుగుతా ఉన్నాము ఈయన కనబడిందు ఫ్యామిలీని తీసుకొని ఉడికిపోతున్నాడు బైక్ పైన పేపర్లు ది లోన్ పేపర్స్ పేపర్ తీసుకొని రాపో పేపర్లో బ్యాంక్ వచ్చినప్పుడు మాత్రం శుద్ధ పూసు సార్ ఇంకో ఫోన్ 61 సార్ 61 సతీష్ నిజం చెప్పమ్మా 61 సతీష్ సార్ ఏం చదువుతున్నావు యా సార్ దొరికింది ఇప్పుడు మనకి ఎంత రికార్డ్గా టీవీ ఉంది ఫ్రిడ్జ్ ఉంది సార్ దానికి ఒక వైన్ పంపిస్తారా కడతా కొంచెం టైం ఎట్లా కడతావు లేడీస్ ఏం వర్క్ చేస్తారైనా బయట ఆటో నడుపుకుంటా నువ్వు ఎట్లా కడతావు అనుకుంటున్నాను కిందికి రా అని చెప్తున్నా సతీష్ చెప్తున్నా నేను ఏం మజాక్ ఆడుతున్నావా సొంత మిల్లే అని చెప్పేసి అన్నాడు ఏం లేదు సొంత మిల్లు మరి సొంత మిల్లు అని ఎట్లా చెప్పినావు నువ్వు సతీష్ అకార్డింగ్ టు డాక్యుమెంట్ చూపెడతాను నీకు డాక్యుమెంట్స్ సార్ ఓపెన్ చేయండి సార్ ఒకసారి నువ్వు డాక్యుమెంట్లో ఏమని పెట్టినావు ఇంటికి ఓన్ హౌస్ అని పెట్టేసి అన్నావు ఒకవేళ నేను ఇయ్యకుంటే మాత్రము నా ఫ్యామిలీ పైన ఏమైనా యాక్షన్ తీసుకో అని చెప్పేసి అన్నావా లేవా సాక్షి సంతంగా నీ కొడుకుని పెట్టినావు పెట్టినావా పెట్టావా లేవా మరి ఒక పని చేద్దాం వీళ్ళు డబ్బులు బాబుని తీసుకెళ్దాం డబ్బులు తెచ్చినప్పుడే ఇద్దాం మేము బ్యాంక్ నుంచి రాలే బ్యాంక్కి రికవరీ ఏజెంట్ ఉంటుంది ఒకటి తెలుసా రికవరీ మాది కడతాడులే కొంచెం టైం ఏమైనా కడతాడు మంత్లీ మంత్లీ ఎక్కడ కడతారా మా 5 నెలల నుంచి కడతాలే అని చెప్పేసి అంటే మీరు మంత్లీ ఎట్లా కడతాంటాడు ఇప్పుడు ఎంత ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఏయ్ సతీష్ మధ్యలో రాన్నాడు తీసుకెళ్ళినట్టున్నారు అట్లుండరమ్మా అట్లుండరు ఆయన గిరి పెట్టినప్పుడు నేనేం ఉండాలి నీ పేరేం బాబు పైసలు తీసుకునేటప్పుడు తెలియాలి అవినాష్ మీ పాప ఏమని ఉందా హుషారం ఉండాలి జడుగు జడుగు బాబుని పట్టుకునే అధికారం లేదు మీకు బాబుని పట్టుకునే అధికారం అస్సలు లేదు మీకు వస్తావా మరి నువ్వు ఎవనువో నాకు తెలియదు ఎవడువో నాకు తెలియదు ఎందుకు రావు మీ డాడీ లోన్ కట్టాలి కట్టేసి తీసుకోండి అమ్మా నువ్వు మా వెనకరా మీకు అన్నం పెడతా చాక్లెట్ ఇప్పిస్తా నువ్వు ఏడ్చినా తీసుకోపోతా ఈరోజు నువ్వు ఏడ్చినా తీసుకోపోతా తీసుకోపోను కానీ ఎడో తీసుకోపోను ఎడో టీవీ ఎంత 30,000 సెకండ్ హ్యాండ్లో 7,000 అట్లా ఇస్తారు అది సార్ ఒక వీడియో తీయండి సార్ ఈ ఫోన్ మీరా ఫోన్ ఒకటి తీసుకెళ్తున్నాం ఇది చెప్పు సో మేము వీడియో తీస్తున్నాం సార్ నిజంగా సో ఫోన్ మేము తీసుకెళ్ళిపోతున్నాము అరౌండ్ లైక్ 10,000 రూపీస్ ఎందుకంటే సతీష్ మనకి నియర్లీ 2 లక్షలు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పట్టుకున్నాం మనము 50,000 సో ఇంట్రెస్ట్తో పాటు 3 లక్షలు అయింది ఇప్పుడు మేడం ఇస్తారు కదా 3 లక్షలు మీరు చెప్పండి ఇలా కరెక్ట్గా ఎప్పుడు ఇస్తారు కొంచెం టైం ఇవ్వండి కొంచెం టైం అంటే ఎంత టైం
అమౌంట్ కి టైం చెప్పలేం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసుకోవచ్చు కదా, మీ పర్మిషన్ తోటి మేము తీసుకుంటాం. మళ్ళీ రేపు పోలీస్ ఫ్రిడ్జ్ టీవీ తీసుకెళ్ళిపోవచ్చు కదా. అన్న గడతర్లే టైం అమ్మా 5 నెలలు అవుతుందమ్మా. అమ్మా 5 నెలలు అవుతుంది. దిమాగ్ ఖరాబ్ చేయకుండా అర్థమవుతుందా? 5 నెలలు అవుతుంది గట్టక. నీకు చంపేస్తా. లేదు లేదు, ఎట్లా కడతారు మజా కడుతున్నావు నువ్వు. లైట్ అయ్యి ఇక్కడ లైట్ అయ్యి టీవీ తీయే సతీష్ తీ అని చెప్పేసాను నేను చెప్తున్నా. సతీష్ మజా కడుతున్నాను. పైసలు తీసుకున్నప్పుడు తెలియదా నీకు? నడు టీవీ తీయండి. తీయి ఏమొద్దు. ఎత్తు నాకేం అర్థం కావట్లేదురా. ఏమొద్దు. సార్ మళ్ళీ లేడీస్ అబ్యూస్ చేస్తున్నామని వస్తుందేమో సార్. ఆమె పర్మిషన్ ఇచ్చినా లేదా? ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోండి మేడం, మీరు బయటికి వెళ్ళిపోండి. లేడీస్ ఉన్నప్పుడు మనం ఏమైనా చేస్తే మనకి ఒప్పుకోలే. నువ్వెక్కడ రికవర్ ఏజెంట్ రా నువ్వు? ఎక్కడ రికవర్ ఏజెంట్ రా నువ్వు? పైసలు ఇస్తలే వాళ్ళు. మీరు వెళ్ళిపోండి మేడం బయటికి, మేము చూసుకుంటాం. ఆయన मैं नहीं चलूंगी, देखूंगी. ఏడుస్తున్నావా? ఊరుకో ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. తీసుకెళ్ళమని చెప్పేసి అనండి, నేను తీసుకెళ్ళిపోతాను. చెప్పు తీసుకెళ్ళాలి ఇవన్నీ. వద్దులే. చెప్పండి మేడం. ఇట్లా మేడం కడతాడులే, మేము చెప్తున్నా కడతాడైనా. ఎప్పుడు కడతారు? ఎంత టైం కావాలి మీకు? కట్టేసలే మంత్లీ అంటారు. రండి ఇక్కడ నించోండి. బాబు ఇక్కడ సతీష్ శంకర్ నిలవాడు. ఇక్కడ రండి. ఎప్పుడు కడతారు మీరు చెప్పండి. వీడియో తీసుకుంటున్నారు చెప్పండి. ఎప్పుడు కడతారు? మంత్లీ కాదు, ఇప్పుడు 3 months, ఇప్పుడు 5 months మాకు ఎగ్గు కొట్టిండు. ఎప్పుడు కడతారు? అవి 5 months ఎన్ని కట్టాలి? 6,000 మ్యామ్. 6 5 30, 30,000 కట్టాలి. ఎప్పుడు కడతారు? చెప్పండి. నామకం చూస్తే నాకు చెప్పండి అమ్మా. నాకు టైం లేదనుకున్నా, వేరే దగ్గర కూడా పోవాలి మేము. ఎంత కట్టాలి చెప్పండి. ఎప్పుడు కడతారు? డబ్బులు కడతారా? లేవు పైసలు. ఎప్పుడు కడతారమ్మా? ఎప్పుడు కడతారమ్మా? ఎప్పుడు కడతారమ్మా? నాకేం అర్థమైతలేదు ఇది. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి. ఎప్పుడు కడతారు? నాకు ఒక మాట. ఎప్పుడు కడతారు నాకు చెప్పండి, నేను వెళ్ళిపోతా. చెప్పండి ఎప్పుడు కడతారు? మీకేం అర్థం కాదమ్మా. డబ్బులు ఇంటికి తీసుకొచ్చినప్పుడు అర్థం కాదు, డబ్బులు ఖర్చు చేసినప్పుడు అర్థం తెలియదు కూడా. డబ్బులు విషయం తెలియదు. నాకు అడగకు, ముజే నక్కో పూచో కోన్ లేకే. ఫోన్ చేయకపోదు నాన్న 8000 నెంబర్కి. అదే వాళ్ళు. ఆ బోలో కప్ పే కడితే ఎప్పుడు పే చేస్తావు అని అడుగుతున్నా నేను. అరే ఎప్పుడు పే చేస్తానమ్మా? ఆయన కాదు, ఆయన విడిచిపెట్టేసిన. మేము నిన్న అడుగుతున్నాం, మీరు ఎప్పుడు పే చేస్తారు చెప్పండి. బంగారం ఇది ఎప్పుడు పే చేస్తారు మేడం? ఎప్పుడు పే చేస్తారు? మీ కాలు మొక్తా మేడం, చెప్పండి మేడం. మీ కాలు మొక్తా, ఎప్పుడు పే చేస్తారు? ఆయన మీద నమ్మకం లేదు. మీ కాలు మొక్తా చెప్పండి. ఆయన మీద నమ్మకం లేదు, ఇంకా మీరే చెప్పాలి ఎప్పుడు ఇస్తారు. ఎప్పుడు పే చేస్తారు చెప్పండి. మీ కాలు మొక్తా చెప్పండి. మరి చెప్పండి ఎప్పుడు పే చేస్తారు చెప్పండి. ఈసారి ముక్కుడాలు ఉండవు, మొత్తం సామాన్ తీసుకుపోవడాలు ఉంటాయి. చెప్పండి ఎప్పుడు పే చేస్తారు చెప్పండి. పక్కా 2 to 3 months. ఏదో మీరు పే చేయకుంటే
పక్కా చేస్తారా? చేయకుంటే చేస్తారా? ఏంది ఏమన్నాడు ఆయన వెనక నుంచి? ఏదో సైగా చేసి ఇట్లా ఏదో సైగా అన్నాడు. అడుగు ఏం చెప్పినావు? ఏం సైగా చేసినావు? ఎవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? ఏడుస్తే కాదుడా 2-3 months లో నాకు పే చేయలేదు అనుకో. అర్థమైందా? అర్థమైందా? కండల రాజా నిజంగా చెప్పాలంటే కండల రాజం అనుకో. వాడలనే కండల రాజం. మీ ఓన్లీ ఎందుకు ఏడుస్తున్నావా? పట్టుకొని అంటండి ఈ షాప్ మేము ఇక్కడనే ఉందని కట్టే తీసుకో. కెమెరా ఏమైనా తీసుకెళ్తావా? Oh my God! I'm getting this. What a shock! మాకు సేఫ్టీ గురించి మేడం వీడియో తీస్తున్నాం. మేమైతే అర్థమైందా? సేఫ్టీ గురించి వీడియో తీస్తున్నాం. ఎందుకంటే రేపు దినం వచ్చి కావాలి పోని 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 రక్తం కాడగలదు. రేపు దినము మళ్ళీ వీడియో తీసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మేము రికవరీ ఏజెంట్స్ అని చెప్పేసి అందుకనే వీడియో తీసుకుంటాం మేము. అర్థమైందా? పోనీ 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 2-3 నెలలు ఇచ్చేస్తా సార్. 2-3 నెలలు ఇచ్చేస్తా. పని చేసినావు అనుకో ఖాళీలో అర్థమవుతుందా? ఏమమ్మా ఎప్పుడు ఇస్తారు? యాక్టింగ్ చేస్తున్నా ఇద్దరు కలిసి? మజాక్ అవుతుందా మీకు? ఏమి ఈరోజు చెప్పిండు? కట్టేటోడు కాదు, ఆయన తెలియక ముందు కట్టాడా? ఏం తెలియనట్టు ఇట్లా కూర్చున్నావు. కానీ మాటలు వస్తాయో పైసలు తీసుకున్నప్పుడు తెలియదా ఇవన్నీ? తెలుసు, మీకు తెలుసు, మీకు తెలుసు. ఇగో పైసలు తెచ్చిన రోజు బనానా తెచ్చిండు డజన్ ఆడ నుంచి. అది తిన్నాను బనానా. తెచ్చిన రోజే పైసలు తీసుకున్నాడు. ఓ లోను రికవరీ ఓ చెప్పు గోపాల్. కట్టి కొట్ట గోపాల్ పోనీ ఇష్టపడేసి. నేను సేఫ్టీ పర్పస్కి రికార్డింగ్ చేస్తున్నా. రేపటి దినం వచ్చి మా ఇంట్లో జుల్లు వేసిండు, మొత్తం సామాన్ పడేసినాను కదా మీరు. అర్థమైందా? ఆగు. గోపాల్ నాడు నాడు గోపాల్ తీసుకో బ్యాగ్ తీసుకో. భగవాన్ अच्छा करते तुम लोग भिक्षा करते అమ్మా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది కాదమ్మా, ఇది ఒక మాట అయిపోయింది. సార్ రండి సార్ వెళ్దాం. 3 నెలలు అని చెప్పేసి అన్నాడు. కెమెరా కూడా 3 నెలలు అని చెప్పేసి అన్నాడు. చిన్న కూడా చెప్పిండు కదా, చిన్న ఇప్పుడు రవిగాడు కూడా చెప్పిండు కదా. ఇక్కడ రా, వాళ్ళకి అడుగుతా మిమ్మల్ని బిడ్డ. ఇక్కడ రానే, బయటికి రానే, ఇటు బయటికి రా, ఇటు రా. మిమ్మల్ని అడుగుతావా? బయటికి రా రాదు. ఏదో తేడాగా ఉందేంటి? మర్చిపోయాను ఫోన్ మర్చిపోయాను. ఏదో నీ జేబులో ఫోన్ ఎందుకు తీసుకున్నావు నువ్వు? మరి చూసినావా మీ వాడిని బుద్ధి? చూసినావా అమ్మా? ఫోన్ జేబులో పెట్టుకున్నాడు నువ్వు. ఇదంతా ప్రాంక్. కొంచెం నాకు డౌట్ వచ్చింది కాబట్టి ఎప్పుడు చేయడు అసలు. నాకు ఇంతకు ముందు చెప్పిండు ఎట్లా చేస్తా ఎప్పుడో ఒకసారి షాక్ అవుతావు కాబట్టి నాకు అర్థమైంది అప్పుడే ఫ్రాంక్ అని. గుర్తొచ్చింది. తెలుసు ఇంతకు ముందు చెప్పిండు
ఎప్పుడో ఒకసారి షాక్ చేపిస్తాను నీకని అంటే అప్పుడే అందుకే ఆయనకు అడుగుతానే ఉన్నా, నిజమేనా ఆయన ఎప్పుడు ఇలాంటి పని ఎప్పుడు చేయడానికి ఏం నాకేం భయమే కాదు అసలు, కొంచెం బి భయం కాదు కాలే. ఆయన గురించి తెలుసు, కొడుతుంటే భయం కాలే. అది కోరుతుంటే కూడా అతను నువ్వు కొట్టినావు, ఆయనకు బెడ్ మీదనే కొట్టినావు, సౌండ్ రాదా మనిషికి కొట్టినప్పుడు ఎట్లుంటది, బెడ్ మీద కొట్టినప్పుడు ఎట్లుంటది రాలే నాకు డౌట్. చాలా నమ్మకం అన్న, ఇంటి దాకా ఎంతో మంది వచ్చి ఇంటి దాకా రానేనని బయట చూసుకుంటాను. నేను నమ్మలేదు, ఆయన కొట్టినప్పుడు నమ్మలే, ఆయన బెడ్ మీదనే కొట్టింది అన్న. అప్పుడే అర్థం, ఆయన నవ్వినప్పుడే అన్న నవ్వినప్పుడే అర్థమైపోయింది నాకు అప్పుడే. ఏదంటే నువ్వే కొంచెం సీరియస్ ఉన్నా, అన్న అయితే మొత్తం క్లారిటీ కనిపించేసిండు, అర్థమైపోయింది అప్పుడే. యూట్యూబ్ లో పెట్టుకోవచ్చా? యూట్యూబ్ లోనా పెట్టుకోవచ్చు కదా, భయపడినావు? ఆయన భయపడ్డాడు పాపం. మేము యూట్యూబ్లో పెడతాము. సో గైస్ విన్నారు అంటే రికవరీ ఏజెంట్ అంత ఈజీగా ఉండరు, నేను మరీ ఓవర్గా చేశాను అంత పడేసి. రికవరీ ఏజెంట్ ఇంకా గలీజ్గా ఉంటారు, అర్థమైన రేపు దినం మీరు అప్పు తీసుకున్నప్పుడు కట్టకుంటే ఇట్లనే ఉంటుంది ట్రీట్మెంట్. అది చూపెడతామని నేను వీడియో చేశాను. హోప్ఫుల్లీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి, నేను మీ ఫ్యామిలీ ఆర్ మీ షాప్లో వర్కర్స్ పెట్టి మనం డేట్ చేయాలనుకుంటే మాత్రం మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ పాపప్ అవుతుంది కదా, దానికి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.